బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కూకట్పల్లి పిఎస్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. బహదూర్పురా నుంచి జీడిమెట్లకు ద్విచక్ర వాహనంపై ₹1 కోటి హవాలా నగదు తీసుకెళ్తున్న అజాముద్దీన్ ఖుస్రూఫ్లను దుండగులు అడ్డుకున్నారు. ఏసీబీ కార్యాలయం సమీపంలో బాధితుల కళ్లల్లో కారం కొట్టి నగదు ఉన్న బాక్స్తో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కూకట్పల్లి బాలనగర్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. బహదూర్పురా నుంచి జీడిమెట్లకు ద్విచక్ర వాహనంపై ₹1 కోటి హవాలా నగదు తీసుకెళ్తున్న ఇద్దరిని దుండగులు అడ్డుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బుల బాక్స్ ఎత్తుకెళ్లారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, అసలు డబ్బు ఎక్కడిది, ఎవరికి సంబంధించింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు? రాజేష్, అయితే పూర్తిగా ఇటు హవాలా మనీగా అయితే పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇటు బహదూర్పురా నుండి జీడిమెట్ల వైపు తీసుకెళ్తున్నటువంటి ఈ డబ్బును ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నటువంటి 38 ఏళ్ల అజీముద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి బహదూర్పురాలో నివాసం ఉంటాడు. నిన్న సుమారుగా అర్ధరాత్రి ప్రాంతంలో సుమారుగా 11:30 సమయం దాటిన తర్వాత ఒక ద్విచక్ర వాహనం పైన అక్కడికి బహదూర్పురా నుంచి జీడిమెట్ల వైపు ఈ డబ్బునందరినీ తరలిస్తా ఉన్నారు. అయితే ఇది ఒక ₹10 ఇచ్చి అమీర్ అనేటువంటి ఒక వ్యక్తికి ₹10 నోటు ఇస్తే ఆ డబ్బునంతన్ని కూడా పవన్ అనే వ్యక్తికి చూపించాలని చెప్పారు. అయితే పవన్ ఇచ్చేటువంటి హవాలా డబ్బును తీసుకొని ఇబ్రహీం కు అందజేయాలని చెప్పేసి అమీర్ ను ఆదేశించారు. అనంతరం ఈ డబ్బు తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలోనే సుమారుగా ఇటు ఏదైతే మనం చెప్పుకున్నట్టుగా అర్ధరాత్రి 1:30-12 గంటల సమయంలో మెట్రో పిల్లర్ 825 సమీపంలో ఉన్నటువంటి గోకుల్ ఎన్క్లేవ్ అనేటువంటి బిల్డింగ్ లో 2వ అంతస్తులో ఒక వ్యక్తి ఫలానా రూమ్ కి రమ్మని చెప్పి ఆదేశించగా అక్కడికి చేరుకునేందుకు ద్విచక్ర వాహనం పైన వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లో కళ్ళల్లో కారం కొట్టి అక్కడ ఉన్నటువంటి బైక్ పై ఎక్కుతున్నటువంటి అజీముద్దీన్ వద్ద ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా దుండగులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి సీసీటీవీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలిస్తా ఉన్నారు పోలీసులు. అయితే హవాలా మనీకి సంబంధించి ఇంత జరుగుతా ఉన్నా పోలీసులు ఏం చేస్తా ఉన్నారంటూ కూడా సామాన్యులు మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క కంప్లైంట్ చేసినటువంటి వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కూకట్పల్లి పోలీసులు. రైట్, థ్యాంక్ యూ విజయ్.